వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. సో బయట వాతావరణం వర్షాకాలం వచ్చేసి చాలా చల్లగా ఉంది కదండి. సో మటన్ పాయాని ఎలా చేసుకోవాలో వేడివేడిగా చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే నేను 2 sets ఆఫ్ పాయా తీసుకుంటున్నానండి. అండ్ దీంట్లోకి హాట్ వాటర్ పోసేసి చక్కగా వేడి నీళ్ళు పోసి ఉప్పు పసుపు వేసి కడగాలండి. అప్పుడే దాంట్లో ఉన్న మలినాలన్నీ కూడా పోతాయి. ఎంత బాగా నీట్గా కడుగుతామో టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందన్నమాట. ఏదైనా సరే ప్రాసెస్ మనం ఎంత నీట్గా క్లీన్గా చేసుకుంటామో అంతే టేస్ట్ ఉంటాయి. అండ్ చూసారా, నేను కడుగుతున్నప్పుడు దాని మీద ఉన్న బ్లాకిష్ మొత్తం కూడా పోయి చక్కగా నీట్గా కడిగేసాను అనమాట. 2-3 times కడిగాను. అండ్ ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తున్నానండి. దీన్ని 3 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం ఉప్పు కారం పసుపు వేసి దాన్ని ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను. అండ్ ఈలోపు మసాలాలు తీసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. అండ్ తర్వాత చెక్క 2 ఇంచులు, యాలకులు 2, లవంగాలు 4 అండ్ అలాగే వెల్లుల్లిపాయి ఒక చిన్నది అండ్ అల్లం 2 inches తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఈలోపు 8 విజిల్స్ వచ్చేసాయి అండ్ ప్రెషర్ అంతా పోయింది. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ముక్కలు ఎలా ఉడికాయో కూడా చూపిస్తాను, రండి. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలండి, ముందే కంగారుగా ఓపెన్ చేయొద్దు ఎప్పుడు. సో చూసారా, సూప్ చక్కగా ఆయిల్ తేలి ఎంత చక్కగా ఉందో. సో దీన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఒక 3 tablespoons ఆయిల్ వేసుకున్నాను కళాయిలో. బాగా వేడొచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా వేసి వేయించుకుంటున్నాను అనమాట 1 by 1. అండ్ ఇవి వేగడంలో కూడా ఉంటుందండి టేస్ట్. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా దగ్గరుండి వేయించుకోవాలి. అండ్ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి ఈ ప్రాసెస్. మీడియం ఫ్లేమ్లో పెట్టినా లో ఫ్లేమ్లో పెట్టినా ప్రాసెస్ చాలా లేట్ అయిపోతుంది. సో మసాలాలన్నీ కూడా చక్కగా దగ్గరుండే వేయించుకుంటాం కాబట్టి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు కావాల్సినంత ఉప్పు కారం పసుపు వేస్తున్నాను. నాకు 3 tablespoons కారం, 2 tablespoons సాల్ట్ అండ్ ఒక 1/2 spoon పసుపు పట్టింది. సో నేనైతే ఎక్కువగానే వేస్తున్నాను స్పైసెస్, బికాజ్ ఇంట్లో అందరికీ కూడా కొంచెం జలుబు చేసినట్లుగా అనిపిస్తుంది. సో ఇది తింటే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసి చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే స్పైస్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చక్కగా ఇందాక సూప్లో ఉన్న బోన్స్ అన్నీ కూడా తీసి దీంట్లో వేసాను అనమాట. మసాలాలన్నీ కూడా దీనికి పట్టాలి కాబట్టి ఒక 10 minutes చక్కగా ఇట్లా వేపుకుందాము ఆయిల్లో వేసి. అండ్ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక సూప్ మిగిలిపోయింది కదండి. సో దాన్ని ఎప్పుడు కూడా పొరపాటున పడేయద్దు, అదే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఆ సూప్ అంతా కూడా దీంట్లో పోసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చక్కగా ఉడకనివ్వాలి. ఇంకా మీకు సూపీగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చారులాగా ఉంటుంది ఇది యాక్చువల్గా. అసలు అయితే పాయ అంటే నేను కొంచెం దగ్గరగా రానిస్తున్నాను, రైస్లో కూడా కావాలి కాబట్టి. సో ఇట్లా ఉడికిన తర్వాత 2 spoons ఆఫ్ గరం మసాలా వేసానండి. సో మా కిచెన్లో గరం మసాలా పొడులు కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఒకసారి. మా దగ్గర చాలా రకాల పొడులు పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయి, చూసి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. గరం మసాలా వేసిన తర్వాత కట్టేసుకోవడమే, అంతేనండి. మన వేడి మటన్ పాయ రెడీ. సో మా క్లౌడ్ కిచెన్లో చాలా రకాల స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, కారపొళ్ళు అవైలబుల్ ఉన్నాయండి. సో అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి. కస్టమర్స్ తిని వాళ్ళ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆ రివ్యూ వీడియోస్ కూడా పెట్టాను. ఒకసారి మీరు కూడా చూసి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే కనుక 9440652957 నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.